ఎమ్మెల్యే గోపీనాథ్ చనిపోవడంతో ఉప ఎన్నిక వచ్చింది. ఎట్లా ఈసారి కేసీఆర్ పార్టీ వస్తుందా, రేవంత్ రెడ్డి పార్టీ వస్తుందా? కేసీఆర్ రావాలమ్మా. ఇప్పుడు మున్పటి ఇంద్ర అది అనుకున్నాం, కాంగ్రెస్ అనుకున్నాం. ఇది చాలా డేంజర్ కాంగ్రెస్ వచ్చింది బిడ్డ. ఎందుకు డేంజర్ కాంగ్రెస్? ఆడి పిల్లల బస్సులు ఫ్రీ చేసి ఆడి పిల్లలు బతుకు ఖరాబ్ చేసింది. కారుల పెళ్ళాళ్ళకి మొగల్ని ఇడిచి పోతుండ్రు, ఆటోలో పోతుండ్రు. ఒక సన్న బియ్యం ఇచ్చేస్తే అయిపోయా బిడ్డ. దానికి ఎన్ని ఖర్చులు ఉంటాయి. ఏదైనా చేస్తే నిదానంగా, ఇది లేదమ్మా అది ఎవరికి డ్యూటీలు పెట్టించిండ్రు, ఎవరికి డ్యూటీలు పెట్టించిండ్రమ్మా? ఎవరికి ఇండ్లు ఇచ్చిండమ్మా? లే, రేవంత్ రెడ్డి కట్టి పెట్టిండా అట్లనా? ఎదురు రావాలి, బాగుండదు. అవసరం పని చేసేటోళ్ళు అదే గుణం ఉంటాయి. వాళ్ళ దొంగలు మొత్తం పంచుకున్నాక మనకి ఇస్తారమ్మా. ఏ గ్యాస్ ఫ్రీ ఇచ్చిందంటే 1000 రూపాయలు తీసుకుంటున్నాడా? చెప్పమ్మా. ఇగో ఏదన్నా మాట మాట్లాడితే మాట పోవద్దు, కట్టే ఇరగొద్దు, అట్లా చేసి చూపాట. ఎన్ని వార్తలు చెప్పిండు ఆయన? 7-8 వార్తలు చెప్పిండు. ఏం చేసిండమ్మా? బస్సు ఒక ఫ్రీ చేసిందంట. ఒక ఆడపిల్ల ఏదో ఎవరో చెప్పింది, ఇట్లా కాదు ఇట్లా చేస్తే మనం గెలుస్తామని చెప్పి. ఏం చేసిండు బిడ్డ? ఏమీ చెయ్యలేదు బిడ్డ. ఇప్పటిదాకా మేము కేసీఆర్ ఇచ్చిన బట్టలు పండుగ, దసరా పండుగకి, రంజాన్ పండుగకి అమ్మ ఇంటి బట్టలు, మళ్ళీ దాంట్లో మన షురుకుర్మా షర్ట్లు గోపీనాథ్ ఇస్తుండే. ఈయన ఏమి ఇచ్చిండే బిడ్డ? వచ్చినప్పుడు నీ ఏమి ఇచ్చిండు? జర నయంతో మాట్లాడాలి బిడ్డ. సన్న బియ్యం అన్నా, సన్న బియ్యం ఇచ్చిన. ఇక 3 పిల్లల తల్లి ఉన్నది. ఇగో లాస్ట్ వస్తుంది, కిట్టు పెట్టుకొని అదే కిట్టి అవి మేము కేసీఆర్తో నాకి 8 మంది పిల్లలు, 8 మంది పిల్లలకు కూడా కిట్టులు వచ్చినాయి. కేసీఆరే ఇచ్చింది హాస్పిటల్లో. మళ్ళీ వస్తేప్పుడు టికెట్ పైసలు ఇస్తుండే, ఛార్జ్ పైసలు. నువ్వు ఏమిచ్చినావు? ఏమీ ఇయ్యలేదమ్మా. ఎవరన్నా ఇప్పుడే వాళ్ళ లీడర్ అంట వాళ్ళు, అయ్యో నాయన మాకు ఈ బాధలు ఉన్నాయంటే ఎవ్వరు మా బాధలకి వినలేరు. ఇక పిల్లదుడు 3 పిల్లల తల్లి పింఛన్ గురించి తన్లాడిన. ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుంది ఆ భర్త చచ్చిపోయి. లే బిడ్డ.